ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాలం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ప్రభా మా పనిపాట్లలో తోడుగా ఉండి కృప చూపించి కాపాడి ప్రభా మరి యొక్క సాయంకాల సమయంలో మీ సన్నిధికి నడిపించినందుకు మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా మరి యొక్క బైబిల్ స్టడీలో మాతో మీరు ఉండమని ప్రార్థిస్తుంటున్నాం. రావాల్సిన ప్రతి ఒక్కరిని త్వరపెట్టి నడిపించండి. నీ వాక్యం ద్వారా ప్రభా మరి మేము బలపరచబడి నేర్చుకుని ఆ రీతిగా మా యొక్క విశ్వాస జీవితంలో ప్రభా మరి వాటిని అవలంబిస్తూ నడుచుటకు నీ కృపను కుమ్మరించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యెహోవా అనే నామము ఎంతో బలమైనదని పాట పాడుకుందాం. మనకందరికి వచ్చినప్పుడు యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించి నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించి. యెహోవా నీ నామము చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన. సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. యెహోవా నీ నామము పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన. పౌలు
నన్ను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనమును చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనమును మనం చదువుకుందాం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. ఇక్కడ మనము పరిశీలన చేస్తున్నట్లయితే విశ్వాసము అనున్నది అనగా విశ్వాసమును మనము పరిశీలన చేసినట్లయితే విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. విశ్వాసము ద్వారా వేటి గురించి మనము నిరీక్షిస్తూ ఉన్నామో, ఎదురు చూస్తూ ఉన్నామో వాటిని మనము ఏ రీతిగా పొందుకోగలము అనగా విశ్వాసము ద్వారా దానిని మనము పొందుకోగలము. అందుకే అంటున్నాడు ఇక్కడ నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదే రీతిగా అదృశ్యమైనవి యున్నవి అనుటకు రుజువునై ఉన్నది. అంటే విశ్వాసము ద్వారా అదృశ్యమైనటువంటి వాటిని మనం ఏం చేస్తూ ఉంటున్నాం? పొందుకుంటూ ఉంటున్నాం. అవి నమ్ముతూ ఉన్నాం. అదృశ్యమైనటువంటివి అనగా దేవుని యొక్క రాజ్యము, దేవదూతలు కదండి, ఇవన్నీ కూడా విశ్వాసము ద్వారా మనము నమ్ముతున్నాం, నిరీక్షిస్తున్నాం, ఎదురు చూస్తూ అక్కడ అంటున్నాడు అదృశ్యమైనవి ఉన్న వరటకు రుజువునై ఉన్నది. ఈ యొక్క విషయంలో మనకింకా అర్థము కావడానికి అబ్రాహాము యొక్క పిలుపు విషయంలో మనము పరిశీలన చేసినప్పుడు నిరీక్షణకు ఆధారము లేనటువంటి సమయంలో దేవుడు అతనితో మాట్లాడినటువంటి సందర్భంలో ఆ యొక్క మాట యందు విశ్వాసముంచి, అక్కడ చూడండి అదే అధ్యాయములో మనకి 8వ వచనములో కనబడుతూ ఉన్నది. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపముగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క పిలుపునకు, దేవుని యొక్క మాటకు అబ్రహాము విన్నాడు, విధేయుడయున్నాడు. విధేయుడయుండి ఆ స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను. ఆ వెళుతున్నటువంటి సందర్భంలో మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళాలో ఎరుగక అతడు ఏం చేశాడట? బయలు వెళ్ళెను. సంపూర్తిగా దేవుని యొక్క పిలుపు మీద, దేవుని యొక్క మాట మీద ఎదురు చూస్తూ విశ్వాసం ఉంచి లోబడి బయలు వెళ్ళినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక ప్రదేశము నుంచి ఒక ప్రదేశానికి మనం వెళ్ళాలి అని అంటే, లేకపోతే ఆ ప్రదేశము నుంచి వేరొక ప్రదేశంలో వెళ్ళి ఉద్యోగం చేయాలన్నా, నివాసం ఏర్పరచుకోవాలన్నా మనం ఏం చేస్తూ ఉంటాం? రకరకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం.
మనం ఆ రీతిగా ఆ ప్రదేశంలో మనము బ్రతకగలమా లేదా? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటాయా, ఉండవా? లేకపోతే పిల్లల యొక్క చదువు విషయంలో చూడండి, ఇవన్నీ రకరకాలుగా ఆలోచించి వెళ్ళాలా వద్దా ఒక నిర్ణయం తీసుకుని ఆ రీతిగా మనం ఏం చేస్తుంటాం, ముందుకు సాగుతూ ఉంటాం. అబ్రాహాం విషయంలో మనము పరిశీలన చేసినట్లయితే ఎక్కడికి వెళ్ళవలెనో మనం ఆ మాట మనం చూస్తున్న 8వ వచనంలో, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళను అనగా సంపూర్తిగా దేవుని మీద అతడు ఆధారపడి ఉంటున్నాడు. అనగా దేవుని యొక్క మాట యందు అబ్రహాము విశ్వాసం ఉంచి ఉంటున్నాడు. అనగా విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క, అనగా ఎదురు చూస్తున్నటువంటి వాటి యొక్క, కనిపెడుతున్నటువంటి వాటి యొక్క ఏమై ఉన్నదట, నిజ స్వరూపమును. అదే రీతిగా చూచినట్లయితే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. కాబట్టి ఈ విశ్వాసమును మనం ఏ రీతిగా పొందుకోగలము? అందుకే రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో మనము చూచినట్లయితే విశ్వాసమును మనం ఏ రీతిగా పొందుకోగలము అనగా వినుట వలన విశ్వాసం అనేది కలుగుతుంది. అది క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతున్నదని వాక్యము మనకు అక్కడ సెలవిస్తున్నది. ప్రకటన గ్రంథములో మనము చూచినట్లయితే 1వ అధ్యాయంలో ఈ ప్రవచన వాక్యములను చదువువాడును, అదే రీతిగా వినినటువంటి వాడును, వాటిని గైకొనినటువంటి వాడును ధన్యుడు అని వాక్యము సెలవిస్తున్నది. ఇంకా చూచినట్లయితే చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్నటువంటి మాటలు వినును గాక. కాబట్టి వినుట వలన మనం ఏం పొందుకుంటామండి? విశ్వాసమును మనము పొందుకుంటాం. ఇక్కడ మనము చూచినట్లయితే విశ్వాసం అనేది నిరీక్షింపబడుతున్నటువంటి వాటి యొక్క అదృశ్యమైనటువంటి వాటిని చూచుటకు, పొందుటకు ఏమై ఉన్నదండి? రుజువునై ఉన్నది. ఏ రీతిగా మనం యొక్క విశ్వాసాన్ని మనము కనుగొనగలము, పొందగలము అనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మాటను మనము వినినట్లయితే, వాక్యమును మనము వినినట్లయితే విశ్వాసమును మనము పొందుకోగలమని వాక్యము మనకి సెలవిస్తూ ఉంటున్నది. అయితే చూడండి, కొలస్సీలకు వ్రాసినటువంటి మొదటి అధ్యాయము 4వ వచనము. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము మనము చదువుకుందాం. 3-4 వచనాలు కలిసి ఉన్నవి, అవి మనము కలిసి చదువుకుందాం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధుల మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అనగా విశ్వాసము క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, విశ్వాసము మనం ఏ రీతిగా నిలిచి ఉండగలము అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యందు విశ్వాసముంచి ఆ యొక్క విశ్వాసములో మనం ఏమై ఉండాలా? నిలచి ఉండాలి. ఒక్కొక్కసారి మనకి ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి విశ్వాసం ఏమవుతుందండి? తొట్టిల్లుతూ ఉంటుంది. ఆ తొట్టిల్లినటువంటి సమయాలలో, పరిస్థితులలో అలనాడు ఏ రీతిగా అపవాది అవ్వమను శోధించిందో ఆ సమయంలో ఇది నిజమా అని ఒక ప్రశ్నార్థకం అండి కదండి. ఇది నిజమా? మనల్ని కూడా ఎవరన్నా సరే ఏదన్నా మాట, నీ గురించి నేను ఈ మాట విన్నాను నిజమేనా అని అనగానే ఒక్కసారి మనం ఏమవుతామండి? ఆలోచన పడి ఏం విన్నావు ఏంటి అని చెప్పి రకరకాలుగా మనం ఏం చేస్తూ ఉంటాం? ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచించి అసలు ఎందుకు ఆ మాట అన్నాడో కదండి, ఎందు విషయం ఆ మాట వచ్చిందో అది తెలుసుకుని దాని విషయంలో సరి అయినటువంటి వివరణ ఇచ్చేంత వరకు కూడా మన మనసులో ఎలా ఉంటుందో ఒక రకమైనటువంటి ఆందోళన చెందుతూ ఉంటుంది. కాబట్టి
విశ్వాసములో అనగా విశ్వాసము క్రీస్తును గూర్చినటువంటి మాట వలన కలుగుతుంది. క్రీస్తు యందు మనం ఏమై ఉండాలా? నిలచి ఉండాలి. అనగా ఆ మాట యందు విశ్వాసముంచి, కొందరు మనం చూస్తుంటాం, ఇదిగో ఈ టైం కల్లా నేను వస్తాను, అక్కడ నువ్వేం చేయాలా? ఎదురు చూస్తూ ఉండాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామండి? ఆ మాట యందు విశ్వాసం ఉంచి ఆ సహోదరుని యందు కానీ మనం ఏం చేస్తుంటాం? విశ్వాసం ఉంచి నిలబడి మనం ఏం చేస్తుంటాం? ఎదురు చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఎదురు చూడడానికి చాలా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు, ఎందుకన్నా మొబైల్స్ ఉన్నాయి కాబట్టి బయలుదేరారా లేదా, ఎక్కడున్నారు, ఇంకెంతసేపు రాగలరు అని ఈ విషయాలు మనం తెలుసుకుంటూ ఆ రీతిగా ముందుకు మనము సాగుతూ ఉంటాం. అదే రీతిగా విశ్వాస జీవితంలో కూడా మనము ప్రభువు యందు నిలిచి ఉండాలా, ఆ యొక్క మాట యందు మనము లోబడాలా, విధేయులమై నిలిచి ఉండి ఎదురు చూచేవారముగా మనము ఉండాలి. ఇంకా మనము పరిశీలన చేసినట్లయితే విశ్వాసం యొక్క లక్షణములు ఏ రీతిగా ఉంటాయి అని ఒకవేళ మనము పరిశీలన చేసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము మనము చదువుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, అక్కడ 2 నుంచి 7 వరకు మొత్తం కలిసి ఉన్నాయండి. అందులో కొన్ని విషయాలు మనము చదువుకుంటూ ముందుకు సాగుదాం. దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. ఏ రీతిగా అంటే విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మేమేం పొందుకున్నాం? కృపను పొందుకున్నాం. విశ్వాసమునకు మనము విధేయులమై క్రీస్తు యందు మనము నిలిచి ఉన్నట్లయితే మనం ఏం పొందుకుంటుంటామండి? దేవుని యొక్క కృపను మనము పొందుకుంటూ ఉంటాం. కాబట్టి ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. అనగా విశ్వాసము ద్వారా మనం ఎప్పుడైతే విధేయులమై ఉంటామో, ప్రభు యందు మనము స్థిరముగా నిలవబడి ఉంటామో, జీవిస్తూ ఉంటామో, క్రీస్తు యొక్క కృపను మనము కృపను పొందుకుంటాం. ఇంకా చూచినట్లయితే అపోస్తులత్వమును అనగా మనం ఏమయ్యాం? పిలువబడి ఉంటున్నాం. దేవుడు మనలను పిలుచుకున్నాడు. ఏ రీతిగా పిలుచుకున్నాడు అనగా సువార్త ద్వారా పిలుచుకున్నాడు. సువార్త ద్వారా దేవుడు మనలను పిలుచుకున్నాడు. ఎందుకనగా సువార్త అనగా చాలా ప్రాముఖ్యమండి. సువార్తలో 3 విషయాలు ఉన్నాయి. ఎందుకనగా ఒకసారి మనం చూద్దాం అసలు సువార్త వేటితో కూడుకొని ఉన్నదో. మనం ఈ యొక్క అధ్యాయంలో మనకు ఆ విషయం మనకు కనబడుతున్నది. 16వ వచనం చదువుకుందాం. దానికంటే ముందుగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1 కొరింథీయులకు రాసినటువంటి 15వ అధ్యాయము
మొదటి నుంచి మనం చదువుకుంటూ ముందుకు సాగుతాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి. దీనిని అంగీకరించారటండి, సువార్తను అంగీకరించారు. దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై యుందురు. ఎప్పుడైతే ఆ యొక్క సువార్తను విని గట్టిగా పట్టుకుంటామో తద్వారా మనం ఏం పొందుకుంటామట? రక్షణ పొందువారనే యుందురు. అయితే 3వ వచనం, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అనగా లేఖనముల ప్రకారము ప్రభువారు క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున ఆయన లేపబడెను. సువార్త. అయితే ఎప్పుడైతే సువార్త ప్రకటింపబడుతున్నదో సువార్తలో కొన్ని విషయాలు ఉన్నాయండి. 3 విషయాలు మనము పరిశీలన చేద్దాం లేఖన భాగము నుంచి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో మనకి 16వ వచనంలో మనకు మాటలు కనబడుతున్నాయి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఏంటండి? గాస్పల్, ద పవర్ ఆఫ్ గాడ్. అనగా దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకంటే సువార్త చెప్పడానికి ఆటంకాలు? బయటికి మనం వెళ్ళామనుకోండి, సువార్త ఏమంటారు? ఇంట్లో మీరు ప్రకటించుకోండి. వీధిలో ప్రకటించడానికి మీకు పర్మిషన్ ఉందా? కదండి, మనం చూస్తూ ఉన్నాం రకరకాలైనటువంటి అభ్యంతరాలు. ఎందుకనగా సువార్తలో ఏమి దాగుందండి? సువార్తలో దేవుని యొక్క శక్తి అనేది ఉన్నది. సువార్త ద్వారా మనం ఏమయ్యాం? పిలువబడ్డాం. సువార్త ద్వారా దేవుని యొక్క ప్రేమ యందు గ్రహించాం. సువార్త ద్వారా దేవుడు మన నిమిత్తము చెల్లించినటువంటి విమోచన క్రయధనాన్ని మనం అర్థము చేసుకున్నాం, గ్రహించాం. తద్వారా క్రీస్తును నమ్మి మనం ఏం చేశాం? విశ్వాసం ఉంచి రక్షణ పొందుకొని ఉంటున్నాం. సువార్త దేవుని యొక్క శక్తి అయి ఉన్నది, అనగా పవర్ ఆఫ్ గాడ్. రెండవదిగా మనం చూస్తాం 17వ వచనంలో, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించిన రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు, దేని యందండి? సువార్త యందు. దేవుని నీతి సువార్త యందు ఏమవుతుందట? బయలుపరచబడుచున్నది. ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఎందులో ఉందండి? సువార్తలో, ద గాస్పల్లో ఏముంది? ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. నీతి సువార్తలో ఉంటుంది. కాబట్టి సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. సువార్తలో ఏముందండి? దేవుని నీతి ఉన్నది. కొరింథీయులకు రాసినట్టు మొదటి పత్రికలో మనం చూద్దాం. ఇంకా సువార్తలో ఏమి ఉన్నదో మనము పరిశీలన చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకుందాం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ది విజ్డమ్ ఆఫ్ గాడ్. సువార్త దేవుని శక్తి, సువార్త దేవుని యొక్క నీతి, దేవుని యొక్క జ్ఞానము దేనిలో ఉన్నదండి? సువార్తలో ఉన్నది. కాబట్టి సువార్త ద్వారా మనము పిలువబడ్డాం. కొందరిని చూస్తూ ఉంటాం, ఏ రీతిగా అనగా మాకు అనారోగ్యంతో ఉన్నామండి, లేకపోతే మా కుటుంబంలో
ఒకరు బహుభయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలియలేదు. రకరకాలైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి వాటికన్నిటికి కూడా వైద్యుల దగ్గరికి కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి దేవతల దగ్గర అందరి దగ్గరికి వెళ్ళాము కానీ నయం కాలేదండి. ఎక్కడికి వచ్చాము మేము? ఎప్పుడైతే ప్రభువు దగ్గరికి వచ్చామో తద్వారా మేమేం పొందుకున్నాం? విడుదల పొందుకున్నాం, స్వస్థత పొందుకున్నాం. అప్పటి నుంచి మేము దేవుణ్ణి ఏం చేశామండి? నమ్ముకున్నామంటారు కదండి. కానీ రక్షణ ఎప్పుడు కలుగుతుంది అని అంటే మన పాపముల గురించి మనము పశ్చాత్తాపపడి హృదయములో ఎప్పుడైతే ఆయనను మనము చేర్చుకుంటామో, అంగీకరిస్తామో అప్పుడే ఏం పొందుకున్నటువంటి? రక్షణ పొందుకున్నట్లు. అన్యులకేమో దేవుడు రకరకాలైనటువంటి పరిస్థితుల ద్వారా మాట్లాడుతుంటాడు. ఎందుకనగా వారికి తెలియదు కాబట్టి. ఎందుకనగా దేవుని యొక్క ప్రేమ అనేది వారికి తెలియదు, సువార్తను వారు ఎప్పుడు వినలేదు కాబట్టి దేవుడు రకరకాలుగా వారిని ఏం చేస్తుంటాడు? పిలుచుకుంటూ ఉంటాడు, ఆకర్షిస్తూ ఉంటాడు. సో ఆ రీతిగా వారు దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. వచ్చినటువంటి వారు నమ్ముకుంటారు. నమ్ముకుంటే కాదండి, ఏం పొందుకోవాలా? రక్షణ అనేది పొందుకోవాలి. కాబట్టి స్వార్థ ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని పిలుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూచినట్లయితే విశ్వాసం యొక్క లక్షణాలు మనము పరిశీలన చేస్తున్నాం. అయితే ఈ విశ్వాసములో మనము పరిశీలన చేసినట్లయితే విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేమేం పొందుకున్నాం? కృపను పొందుకుంటున్నాం. తద్వారా అపోస్తులత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనము చూచినట్లయితే ఈ యొక్క విశ్వాసం యొక్క లక్షణములలో మనము పరిశీలన చేసినట్లయితే విశ్వాసము ద్వారా మనం ఏం పొందుకుంటున్నామండి? కృపను పొందుకుంటున్నాం, అపోస్తులత్వమును మనము పొందుకుంటూ ఉంటున్నాం. ఎందుకనగా దేవుడు ఆయన పిలుచుకుని మనలను ఏర్పరచుకొని ఉన్నాడు. ఎక్కువగా పిలుచుకున్నారు అనగానే ఎక్కువగా నాకు పదే పదే వస్తున్నటువంటి ఆలోచన, ఇంతమంది ఉండగా ప్రభువా నువ్వు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాం? లేకపోతే మన గ్రామంలో కానీ, మన వీధిలో కానీ, మనం ఉంటున్నటువంటి పరిసరాలలో కానీ అనేకులు ఉంటున్నారు, కానీ మనమే ఎందుకు రక్షణ పొందుకొని ఉన్నాము అని అనగా దేవుడు మన ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అని మనము అర్థము చేసుకుని ఎప్పుడైతే ఆ రీతిగా విశ్వాసమునకు మనం విధేయులమై ముందుకు సాగుతూ ఉంటామో దేవుడు తన యొక్క కృపలో మనలను బలపరుస్తూ ఉంటాడు. రెండవదిగా మనము పరిశీలన చేసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనము మనము చదువుకుందాం. లక్షణాలలో మనము చూచినట్లయితే విశ్వాసమునకు విధేయులమై ఎప్పుడైతే స్థిరముగా నిలిచి ఉంటున్నామో దేవుని యొక్క కృపను మనము పొందుకుంటున్నాం. అదే రీతిగా దేవుడు అపోస్తులత్వముగా లేకపోతే దేవుడు మరి పిలువబడినటువంటి వారుగా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఏర్పరచుకుంటున్నాడు, నియమించుకుంటూ ఉన్నాడు. 8వ వచనం మనం చదువుకుందాం. రెండవదిగా మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అనగా విశ్వాసములో మనము ముందుకు సాగుతున్నాము అనగా రెండవ లక్షణము మనము చూచినట్లయితే అక్కడ అంటున్నాడు, మీ విశ్వాసము సర్వలోకమున ఏమవుతుందటండి? ప్రచురము చేయబడుచుండుటను బట్టి. అనగా ఏ రీతిగా అనగా సాక్ష్యం అండి, టెస్ట్ మనీ కదండి. విశ్వాసికి ఏది ప్రాముఖ్యమనగా సాక్ష్యము చాలా ప్రాముఖ్యము. సాక్ష్యము కోల్పోతే ఇంక అంతేనండి. విశ్వాసికి ప్రాముఖ్యమైనటువంటిది సాక్ష్యం ఎంతో ప్రాముఖ్యము. కాబట్టి పౌలు గారు రాస్తూ మీ విశ్వాసము సర్వలోకమున ఏమవుతుందటండి? ప్రచురము చేయబడుచుండుటను బట్టి. అనగా ఇక్కడ మనము చూచినట్లయితే విశ్వాసం యొక్క రెండవ లక్షణము దేనితో కూడుకున్నటువంటిది ఉన్నదనగా సాక్ష్యము.
మన సాక్ష్యము ఏ రీతిగా ఉంటున్నది, మన కుటుంబం యొక్క సాక్ష్యం ఏ రీతిగా ఉంటున్నది, మన యొక్క పిల్లల యొక్క సాక్ష్యము ఏ రీతిగా ఉంటున్నది. చాలా సాక్ష్యం ఎంతో ప్రాముఖ్యమై ఉంటున్నది. మూడవదిగా మనము పరిశీలన చేద్దాం. 12వ వచనం మనం చదువుకుందాం. మొదటి అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 11 మనం చదువుకుందామండి. ఇంగ్లీష్లో మనకి 12 కనబడుతుంది, తెలుగులో 11 మనం చూద్దాం. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలనని మిగుల అపేక్షించుచున్నాను. అనగా ఫెలోషిప్, అనగా సహవాసం అండి. ఈ యొక్క రోమా సంఘాన్ని అపోస్తలుడైన పౌలు గారు స్థాపించలేదు, కానీ ఈ యొక్క రోమా సంఘానికి ఆయన ఉత్తరము రాస్తూ ఉన్నాడు. రాస్తూ వారి యొక్క విశ్వాసాన్ని చూచి అక్కడ మాట్లాడుచున్నటువంటి మాట ఏమిటి అనగా, మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా దేవుడు తనకు బయలుపరిచినటువంటిది ఇంకా ఆ సంఘముకు బయలుపరిచినట్లయితే, ఇంకా ఆ యొక్క సంఘము విశ్వాసములో ఎదుగుటకు, విశ్వాసములో ఇంకా స్థిరపడుటకు ఉపయోగకరముగా ఉంటున్నదని పౌలు గారు ఆశిస్తూ ఈ రోమీలకు పత్రిక రాస్తూ ఉన్నారు. చూడండి, వెళ్ళాలని చాలా ఆశ ఉన్నది. 15వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రికలో చూస్తే ఆ మాటలు అక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉంటారు. రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం చదువుకున్నట్లయితే, ఇప్పుడైతే ఈ ప్రదేశములో నేను సంచరించవలసిన భాగము లేదు గనక అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావాలనని మిక్కిలి అపేక్ష కలిగి, నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసము వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను అని పౌలు గారు రాస్తూ ఉన్నారు. చూడండి, ఈ విశ్వాసము దేనితో కూడుకున్నటువంటిదై ఉన్నదనగా సహవాసము, సహోదర ప్రేమ. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో మనము కూడా, అనగా విశ్వాసము కలిగినటువంటి లక్షణాలలో మనము చూస్తూ ఉన్నాం. మొదటిగా మనము చూచినట్లయితే కృపను, అపోస్తులత్వమును మనము పొందుకుంటూ ఉంటున్నాం. రెండవదిగా మనము చూస్తూ ఉన్నాం సాక్ష్యము ఎంతో ప్రాముఖ్యమై ఉంటున్నది. మూడవదిగా మనము చూచినట్లయితే సహవాసము, ఫెలోషిప్. కాబట్టి సహవాసముగా మనం ఏం చేస్తున్నాం? కూడుకుంటున్నాం. సహవాసముగా ఈ రీతిగా కూర్చుని బైబిల్స్ అనగా విషయాలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. అదే రీతిగా సహవాసములో ఒకరినొకరము ఏం చేస్తూ ఉండాలట? ఆదరించుకుంటూ ఉండాలి. ఒకరినొకరు బలపరచబడుతూ ఉండాలి. దేవుడు మనకు తెలియపరిచినటువంటివి వారికి మనము పంచుకున్నట్లయితే వారు కూడా బలపరచబడతారు. వారి యొక్క సాక్ష్యము ద్వారా మనమేముంటామండి? మనము కూడా బలపరచబడుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం విశ్వాసం యొక్క విషయం మనము పరిశీలన చేస్తున్నాం. నాలుగవదిగా మనము పరిశీలన చేసినట్లయితే 17వ వచనం మనం ఇందాక మనము చదువుకుని ఉంటున్నాం. ఇక్కడ చూచినట్లయితే నీతిమంతుడు ఏ రీతిగా జీవిస్తాడట? విశ్వాస మూలముగా జీవించును. అనగా మన యొక్క జీవితము, మనము జీవిస్తున్నటువంటి జీవితము ఏ రీతిగా అనగా అక్కడ మనము చూచినట్లయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. కాబట్టి మన జీవితము విశ్వాసముతో కూడినటువంటి జీవితమై ఉండాలి. కాబట్టి అనగా సంపూర్తిగా మనం ఎవరి మీద ఆధారపడాలా? దేవుని మీద ఆధారపడాలా. ఎక్కడికి వెళ్ళాలో తెలియక అబ్రహాం ఏం చేశాడటండి? ముందుకు సాగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మన విశ్వాస జీవితంలో కూడా మనము కూడా అదే రీతిగా
ముందుకు సాగవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే వీటి యొక్క ఫలితాలు అనగా విశ్వాసములు ఏ రీతిగా మనం స్థిరపరచబడుతూ ముందుకు సాగుతూ ఆ లక్షణాలతో మనము ముందుకు సాగినట్లయితే వాటి యొక్క ఫలితములు ఏ రీతిగా ఉంటవి అని పరిశీలన చేసినట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయము 50వ వచనం మనం చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకాయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గల దానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ఒకవేళ విశ్వాసములో మనము ముందుకు సాగుతున్నట్లయితే మనం ఏమవుతామండి? రక్షణ పొందుకుంటాం. ఇందాక మనం చదువుకున్నాం, క్రీస్తును గూర్చినటువంటి మాట వలన మనకేం కలుగుతుందంట? విశ్వాసం. వినినటువంటిది ఎప్పుడైతే మనము గ్రహిస్తామో, విని ఈ రీతిగా మనం విడిచిపెట్టామనుకోండి, రక్షణ అనేది మనము పొందుకోలేం. కాబట్టి విని ఎప్పుడైతే స్వీకరిస్తామో తద్వారా మనం ఏం పొందుకుంటాం? రక్షణ అనేది మనము పొందుకుంటాం. విశ్వాసము ద్వారా మనం ఏమవుతాం? రక్షింపబడుతూ ఉంటాం. కాబట్టి విశ్వాసము ద్వారా మనం ఏం పొందుకోగలుగుతున్నాం అనగా రక్షణ అనేది మనము పొందుకోగలుగుతున్నాం. ఇంకా విషయం మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే విశ్వాసము ద్వారా మనం ఏమవుతున్నాం? నీతిమంతులముగా మనము తీర్చబడుతూ ఉన్నాం. చదువుదాం ఆ మాట. 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి యుందుము. చూడండి, విశ్వాసం యొక్క కంటెంట్ అనగా 4వ అధ్యాయము 25వ వచనము 24, 25 మనం చదువుకుందాం. 4వ అధ్యాయము 24, 25 వచనాలు. మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. అబ్రహాము యొక్క విశ్వాసము గురించి మాట్లాడుతూ పోల్చుతూ ఇక్కడ మనము చూసినట్లయితే 24వ వచనము చూడండి. అబ్రహాము యొక్క విశ్వాసమును మనము పరిశీలన చేసినట్లయితే ముందు 18వ వచనం మనం చదువుకుందాం. విశ్వాసము వలన బలము పొందెను. 17వ వచనములో తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడు. అబ్రహాము యొక్క విశ్వాసం మనం చూస్తున్నాం. ఏ రీతిగా అండి? మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ ఎవరటండి? అబ్రహాము మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఎందుకనగా అబ్రహాము విశ్వాసులకు ఏమై ఉన్నాడు? తండ్రి. ఒకవేళ ఆ విశ్వాసముతో మనము ముందుకు సాగినట్లయితే, అక్కడ మనము చూచినట్లయితే అబ్రహాము ఏమని విశ్వసిస్తున్నాడు? మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనటువంటి దేవుని ఎదుట చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనమేమైనా నమ్ముతున్నాం? అబ్రహాము ఆ రీతిగా నమ్మాడు. మన విశ్వాసం ఏమై ఉన్నది అనగా 24వ వచనములో మనం చూస్తున్నాం, మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన
మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఎప్పుడైతే మనం ఈ రీతిగా మనం విశ్వాసం ఉంచుతున్నామో, ఇంకా మనం చూచినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మనకు కనపడుతుంటాడు. యేసు ప్రభువారు దేవుడని నోటితో ఒప్పుకొని హృదయంలో మనము విశ్వసించినట్లయితే మనం ఏమవుతామట? రక్షింపబడుదుమని వాక్యము సెలవిస్తుంది. ఎప్పుడైతే ఈ రీతిగా మనము నమ్ముతున్నామో, విశ్వసిస్తున్నామో, తద్వారా మనం ఏమవుతున్నామట? నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. ఎప్పుడైతే ఆ రీతిగా విశ్వాసం ఉంచుతున్నామో, దేవుడు తన యొక్క రక్తముతో కడిగి పవిత్రపరిచి ఆయన మనలను నీతిమంతులనుగా ఎంచుతున్నాడు. నీతిమంతులనుగా ఆయన మనలను లెక్కిస్తూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసము ద్వారా మనము రక్షణ పొందుకుంటున్నాం. రెండవదిగా మనము చూచినట్లయితే విశ్వాసము ద్వారా మనం ఏమవుతున్నామంటండి? నీతిమంతులముగా తీర్చబడుతూ ఉన్నాం. మూడవదిగా మనము పరిశీలన చేద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనమును మనము చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము మనం చదువుకుందాం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. కాబట్టి విశ్వాసము ద్వారా ఆ స్వాస్థ్యము పరలోకమందు, అనగా మనం ఏమవుతున్నామట? దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు మనం ఏమవుతున్నాం? కాపాడబడుచున్నాం. మనము భద్రపరచబడుతూ ఉన్నాం. ఆ స్వాస్థ్యము మన కొరకు ఎక్కడున్నదటండి? పరలోకమందు భద్రపరచబడుచున్నది. ఒకానొక దినమున ఎప్పుడైతే మనము తండ్రి ఇంటికి వెళతామో ఆ సమయంలో దేవుడు అంటాడు, నా కుమారుడా, నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఈ యొక్క స్వాస్థ్యమును నీవు స్వతంత్రించు కొనుము. కాబట్టి విశ్వాసము ద్వారా మనం ఏమవుతున్నాం? దేవుని శక్తి చేత కాపాడబడుతూ మరి ఆ యొక్క స్వాస్థ్యము మనకు ఎక్కడ భద్రపరచబడి ఉన్నదట? పరలోకమందు మన కొరకు అది భద్రపరచబడి ఉంటున్నది. కాబట్టి విశ్వాసములో మనం ఏమవుతున్నాం? ముందుకు సాగుతూ ఉన్నాం, కొనసాగుతూ ఉంటున్నాం. ప్రభు యందు సంపూర్తిగా మనము విశ్వాసం ఉంచి ఉంటున్నాం. క్రీస్తు వైపు చూస్తూ ఉన్నాం. క్రీస్తు యొక్క మాటను నిలిచి ఉండి రక్షింపబడి నీతిమంతులముగా తీర్చబడి సాగుతున్నటువంటి మనలను దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుతూ ఉన్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడు. ఇంకొక విషయం కూడా మనము పరిశీలన చేద్దాం. 1 యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము మనం చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఏ రీతిగా అంటే మనం జయిస్తున్నాం? విశ్వాసము ద్వారా మనం ఏం పొందుకుంటున్నాం? జయ జీవితాన్ని మనము పొందుకుంటున్నాం. ఏ రీతిగా జయ జీవితాన్ని మనం పొందుకుంటున్నామనంటే, ఎప్పుడైతే మనము దేవుని వైపు చూస్తామో, ఎప్పుడైతే దేవుని వైపు మనము ఆశ కలిగి మనము చూస్తూ ముందుకు సాగుతూ ఉంటామో, వెంటనే దేవుడు మనను చూస్తూ ఉంటాడు. చూచి, ఇదిగో ఈ నా బిడ్డ బలహీనతలో ముందుకు సాగుతుంది, ఈ నా బిడ్డ ఈ రీతిగా సమస్యల వలయములో చిక్కుకొని ఉన్నది, లేకపోతే ఇటువంటి కష్టములలో, ఇరుకులలో, ఇబ్బందులలో ముందుకు సాగుతున్నాడు అని దేవుడు మనలను చూస్తూ ఉంటాడు. కానీ దేవునిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటనగా, మన వ్యక్తిగత స్వాతంత్రంలో దేవుడు జోక్యము కలుగజేసుకోడండి. అది దేవుని యొక్క లక్షణం. దేవుని యొక్క లక్షణం ఏంటండి? మన వ్యక్తిగత స్వాతంత్రంలో జోక్యము చేసుకోడు. ఆయన గౌరవిస్తాడు మన వ్యక్తిగత స్వాతంత్రాన్ని. మనము ఇతరుల యొక్క వ్యక్తిగత స్వాతంత్రాన్ని మనం ఏం చేస్తుంటాం?
తీర్పు తీర్చుతూ ఉంటాం. నువ్వెందుకు అట్లా చేసావు కదండి, నువ్వెందుకు ఇట్లా చేసావు అని మనం ఏం చేస్తుంటాం, తీర్పు తీర్చుతుంటాం. ఈ వ్యక్తిగత స్వాతంత్రము దుర్వినియోగపరుచుకుంటాడు అనే దేవుడు ఏమన్నాడు అనగా ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఆ పండు నీవు తినవద్దు, మంచి చెడులను ఎరుగు పండును నీవు జీవవృక్ష ఫలాలు తినొచ్చు. దేవుడు తినొద్దని చెప్పలేదు వాటిని. కానీ ఈ వ్యక్తిగత స్వాతంత్రము, దీన్ని మనం ఏ రీతిగా అర్థం చేసుకోవాలి అని అనగా, మనకు పిల్లలకు కొన్ని వస్తువులు కొనిస్తూ ఉంటాం. కొనిచ్చిన తర్వాత ఏమంటామండి, జాగ్రత్త అంటాం అనమండి. అనుకుందాం పిల్లలకి బైక్ నడుపుతున్నారు అనుకుందాం, ఏమంటాం, కొంచెము జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త అంటాం? మనకి ఈ రీతిగా ప్రిన్సిపల్స్ అప్లై అయినప్పుడు మనలందరినీ సృజించినటువంటి దేవుడు మరి ఆలోచించాడా? ఆలోచిస్తాడు. కాబట్టి మన పిల్లలకి మనము స్వేచ్ఛ ఇస్తున్నటువంటి సందర్భాలలో మనం ఏం చేస్తుంటాం, కొంచెం జాగ్రత్తగా వెళ్ళు. బైక్ నడిపేటప్పుడు కానీ, కొన్ని వస్తువులు ఇచ్చేటప్పుడు కానీ ఏం చేస్తుంటాం అనగా, జాగ్రత్తగా వాడుకో, దీన్ని జాగ్రత్తగా చూచుకో అని పిల్లలకు మనం ఏం చేస్తుంటాం, బోధిస్తూ ఉంటాం, తెలియపరుస్తూ ఉంటాం. ఎందుకనగా అజాగ్రత్తతో ఉన్నట్లయితే వస్తువు ఏమవుతుందండి, నాశనం అవుతుంది. ఒకవేళ అజాగ్రత్తతో డ్రైవ్ చేసినట్లయితే యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి దేవుని విషయం మనం పరిశీలన చేసినట్లయితే ఆయన మన వ్యక్తిగత స్వాతంత్రాన్ని ఏం చేస్తాడండి, గౌరవిస్తాడు. కాబట్టి ఇక్కడ మనము చూచినట్లయితే ఎప్పుడైతే మన విశ్వాస జీవితంలో ఈ రీతిగా ముందుకు సాగుతున్నామో, ఈ వ్యక్తిగత స్వాతంత్రాన్ని మన అనుకూలంగా కాకుండా, మన చిత్తానుసారంగా కాకుండా ఎప్పుడైతే దేవుని వైపు మనము చూస్తూ ఉంటామో, అందుకే ఇమ్మీడియట్లీ ఒక సమస్యలో మనం చిక్కుకున్నటువంటి సందర్భాలలో, ఒక సమస్యలో మనం ముందుకు సాగుతున్నటువంటి సందర్భాలలో ఇమ్మీడియట్లీ మన మైండ్కి మనం పని చెప్తాం. ఎట్లా దీన్ని మనం సాల్వ్ చేయాలా, ఎలా దీన్ని ఎదుర్కోవాలా, ఏం చేయాలా అని రకరకాలైనటువంటి ఏం చేస్తుంటాం, ప్లాన్స్ అనేవి మనము వేస్తూ ఉంటాం. అలా ఆ ప్లాన్స్ అన్నీ ఎప్పుడైతే వర్కౌట్ కాదో వెంటనే అప్పుడు వస్తాం. ఎక్కడికి వస్తామండి, లాస్ట్ ఫైనల్ ఆప్షన్గా ఎక్కడికి వస్తాము, దేవుని దగ్గరికి మనము వస్తాం. దేవుడు ప్రేమామయుడు, కృప చూపిస్తాడు. కాబట్టి మనం ఆ రీతిగా ఉండడం దేవుడు చూడలేడు. కాబట్టి తన కృపను ఆయన మన ఎడల వెల్లడిపరిచి తన శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. తద్వారా ఎప్పుడైతే విశ్వాసం ఉంచి ఆయన వైపు మనము చూస్తామో తగినటువంటి శక్తిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఆ యొక్క లోకమును జయించిన విజయం ఏటట, మన విశ్వాసమే. విశ్వాసము ద్వారా మనం ఏం చేస్తూ ఉంటున్నాం, జయిస్తూ ఉంటున్నాం. లోకములో ఉన్నటువంటివి శరీరాశ కానీ, నేత్రాశ కానీ, జీవపుడంబాలు కానీ ఏ అయితే మన మీద దాడి చేస్తూ ఉంటున్నావో వాటిని విశ్వాసము ద్వారా మనము జయిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సమయంలో మనము పరిశీలన చేసినట్లయితే ఆ రీతిగా మనము జయ జీవితంలో మనం ముందుకు సాగగలుగుతున్నామా? ఇంకా మనము చూచినట్లయితే ఆ రీతిగా మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం కూడా మనము చదువుకుని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం, ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు మనం ఏమవుతామటండి, శక్తి. కాబట్టి విశ్వాసమనే డాలును మనము ఎప్పుడైతే పట్టుకుంటామో తద్వారా దుష్టుని యొక్క బాణములు, ఏ బాణములటండి, అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు మనం ఏమవుతాం, శక్తివంతులము అవుతాం. కాబట్టి విశ్వాస జీవితంలో అందుకంటున్నాడు, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. కాబట్టి విశ్వాసమును బట్టి అబ్రహామును దేవుడు ఎప్పుడైతే పిలిచాడో ఆ రీతిగా లోబడ్డాడు, విధేయత చూపించాడు. ఎక్కడికి వెళ్ళాలో ఎరుగక సంపూర్తిగా దేవుని యొక్క మాట మీద ఆధారపడి ముందుకు సాగి ఆ రీతిగా స్వాస్థ్యాన్ని అతడు పొందుకొని ఉంటున్నాడు. విశ్వాసులకు తండ్రిగా అతడు పిలువబడి మార్చబడి ఉంటున్నాడు.
అదే రీతిగా దేవుడు మనలను సువార్త ద్వారా పిలుచుకుంటూ ఉంటున్నాడు. ఆ సువార్తను మనము విన్నాం. ఆ సువార్తను విని మనం ఏమయ్యామండి? రక్షణ పొందుకొని అంటున్నాం. రక్షణ పొందుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగుతున్నటువంటి మన జీవితాలలో దేవుని యొక్క భద్రతలో కాపాడబడుతూ, దేవుని యొక్క శక్తిని పొందుకుంటూ, ఈ లోకాన్ని జయిస్తూ మనము ముందుకు సాగుదాం. అట్టి కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందరములు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా, విశ్వాసంగా ప్రభువా మీరు మమ్మల్ని ఏర్పరచుకొని ఉంటున్నారు. మీ కొందనాలు చెల్లిస్తుంటున్నాం. అబ్రహామును పిలిచినప్పుడు పిలుపునకు లోబడి నాయన ప్రభు విధేయుడై సంపూర్తిగా మీ మీద ఆధారపడి ముందుకు సాగినట్లుగా చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ప్రభువా మమ్మల్ని మీరు పిలుచుకొని ఉంటున్నారు. మేము కూడా నీ యొక్క వాక్యమునకు, నీ మాటకు విధేయత చూపిస్తూ నాయన ప్రభ విశ్వాస జీవితంలో ప్రభ జయ జీవితంతో ముందుకు సాగుటకు నీ కృపతో నింపి నడిపించండి. కూడిన ప్రతి ఒక్కరిని బట్టి మీ కొందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా మరి వారితో మీరుండండి, వారి యొక్క కుటుంబాలతో మీరుండమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. రాలేక వెనుకబడినటువంటి బిడ్డల విషయం ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా మరి వారి పనుల రీత్యా రాలేకపోయి ఉంటుండగా ప్రభా వారితో కూడా మీరు మాట్లాడండి. ఈ రీతిగా నాయన ప్రభా మరి బైబిల్ స్టడీకి వచ్చుటకు ప్రభా తగినటువంటి సమయమును, అనుకూల పరిస్థితులను ప్రభా వారికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా మరి కూడిన ప్రతి ఒక్కరిని బట్టి మరి ఒకసారి మీ కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. రాత్రికాలపు దీవెనలు, ఆశీర్వాదములు మా మీద కుమ్మరించండి. గృహాలకు సాగుచుండగా సురక్షితంగా మా యొక్క గృహాలకు నడిపించి మహిమా ఘనత ప్రభావములు మీరే పొందుకోగలరని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును కూడిన ప్రతి ఒక్కరికి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమేన్.